ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరి రోమన్స్ రాసిన పత్రిక 3వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 3 23-24 వచనం మనం చదువుకుందాము. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరు చదివినా కూడా ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన, లిసన్ కేర్ఫుల్లీ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని లేఖనాలు చదువుతున్నప్పుడు అది అక్షరంగా మనం చదవకుండా, దేవా మీరు ఏది మాట్లాడాలని ఆశపడుతున్నారో అది మనం చదువుతాము. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. చాలా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడా, మా గొప్ప దేవా, మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఇంతవరకు దేవా స్తుతి ఆరాధనలు మీరు మాకు తోడై ఉన్న మహోన్నతుడా, మీ సన్నిధిని మేము అనుభవించాము. దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ, ప్రాముఖ్యమైన దేవ సమయంలో మేమున్నాము. మీ వాక్యాన్ని దేవ వినడానికి ఆకలితో ఆశతో మేము ఇక్కడ కూర్చున్నాము. మరి మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు మీరు అన్నారు, ఎక్కడైతే 2-3 నా నామంలో కూడుకుంటారో నేను అక్కడ ఉంటానని సంచ మహోన్నతులు మా మధ్య మీరే సంచరించమని ప్రార్థిస్తూ, ఈ వాక్యాన్ని మీరు రిలీజ్ చేస్తున్న ఈ సమయంలో దిగిరండి పరిశుద్ధాత్మ. ప్రతి దురాత్మ కార్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దురాత్మ శక్తిని ఇప్పుడు నజరేయుని నామములో తన పాదాలలో బంధు వేస్తూ, let your word be honored. మీ వాక్యాన్ని మీరు గణపరచుకోమని, మా జీవితాల్లో ఆ వాక్యము ద్వారా నూతనమైన కార్యము మీరు జరిగించమని, మీరు ఇచ్చిన వాగ్దానం నాకు మీ నోట్ల నా మాట ఉంచుతానన్న మాట తప్పని మహోన్నతుడా, నన్ను ఖాళీ చేసి మరొకసారి మీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి ఈ స్వరము నాకు మా అందరిని వినిపింపజేయమని, ముందున్న సమయాన్ని మీరే అభిషేకించమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్పష్టంగా దేవుడు ఈ వాక్యముతో నాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఆశపడుతున్నాడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఇక్కడ కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. పాపము అనేది దేవుని సన్నిధి నుంచి ప్రతి విశ్వాసిని దూరపరుస్తుంది. Sin will take you away from the presence of God. ఇక్కడ అందరూ పాపము చేశారు అంటే లోకము పాపములో జీవిస్తున్నది. లోకం అనగా పాపము. మరి ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడబోతున్నాడని మనం విందాము. మరి ఇక్కడ అందరూ పాపము చేశారు తరువాత, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనతో ఆశపడుతున్నాడు. రక్షణ పొందిన తరువాత మనమందరము నీతిమంతులుగా తీర్చబడుచున్నారు అని లేఖనాలు సెలవిస్తున్నది. చదవగలరా? స్క్రిప్చర్ ఇక్కడ అది చెప్తున్నది, లేఖనాలు అది బోధిస్తుంది. కానీ ఆ లేఖనము ఏదైతే ఆశపడుతున్నదో మన జీవితాల్లో ఆ కార్యము జరుగుతున్నదా అంటే మనము ఒకటి ఒప్పుకోవాలా. ఎందుకంటే అరే అన్న, మనం దేవుని రక్తంతో కడగబడినాం కదా, మన పాపాలన్నీ కడగబడి ఉన్నాయి, ప్రతి శాపము కొట్టవేయబడి ఉన్నది. మరియు ఒక విశ్వాసి జీవితంలో పాపము ఉంటుందా? చాలా ఇంపార్టెంట్ అండ్ డెడ్లీ సబ్జెక్ట్. ఎందుకంటే దేవుడు అందరూ పాపము చేసి ఆయన మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమ అనగా దేవుని సన్నిధి, ఆ మహిమ అనగా దేవుని నడిపింపు,
మరి ఏ రీతిగా మనం దేవునితో నడిపించబడగలుగుతాము? హౌ కెన్ వి బి లెడ్ బై గాడ్? ఈ పాపము అనే అంశాన్ని మాట్లాడాలన్నా చాలా కష్టమైన టాపిక్. ఎందుకంటే ఇక్కడ ఆశీర్వాదము మనకు వినిపిస్తలేదు. అన్న ఆదివార ఆరాధన బలులు మనం పాలు పొందకముందు కొంచెము ఆశీర్వాదం గురించి, క్రీస్తుని కలిగి జీవించటే గొప్ప ఆశీర్వాదం. ఐమ్ టెల్లింగ్ యు, గోల్డ్ కొన్నా, డైమండ్ కొన్నా, ఇంకా ఏమున్నా లోకంలో అవన్నీ ఒక వెయిట్ మనం చేస్తే ఏసే మహిమ ముందు అది ఏ పాటిది అని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. కానీ సంతోషం మనం జీవిస్తున్నామా? మరి నాకు సంతోషం అంటే శ్రద్ధగా వినాలా. నాకు ఏదైతే కలిగి ఉన్నదో నేను చూసినప్పుడు నేను ఆనందపడతాను, సంతోషపడతాను. లేనప్పుడు దుఃఖిస్తాను. ఇక్కడ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఏ రీతిగా క్రీస్తులో జీవిస్తున్నప్పుడు మనం నీతిమంతులుగా జీవించగలుగుతాము. క్రీస్తులో మనం జీవించకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడతలేము. వీఆర్ నాట్ బీయింగ్ షేప్డ్ ఇంటు ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. చాలా ఇంపార్టెంట్. మరి పాపము ఏ రీతిగా వచ్చిందంటే లేఖనాలు చూసుకుందాము. అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5:12-15. శ్రద్ధగా విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏది మాట్లాడాలని ఆశపడుతూ విందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపము లోకంలో ఉండేను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమము పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండేది. అయితే అపరాధం కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకరి అపరాధము వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించింది. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్నాం ఏంటంటే పాపం ఏ రీతిగా వచ్చిందండి? ఒక మనుషుని ద్వారా. ఆ మనుషుడు ఎవరు? ఆదాము. దేవుడు ఎంతో ప్రేమతో చేశాడు ఆదాముని, అవ్వని. ఆయన స్వరూప్యములో చేశాడు. మరి ఆ గొప్ప ఆశీర్వాదములో వారు జీవిస్తున్న సమయంలో దేవుడు ఒక ఆజ్ఞను వారికి ఇచ్చాడు. చదువుదాము. ఆది కాండము 2వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 16-17 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను. ఇక్కడ స్పష్టంగా దేవుడు ఆదాము అవ్వకు ఒక ఆజ్ఞ, ఒక కమాండ్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు? అయితే మంచి చెడ్డలు తెలివిని ఇచ్చు వృక్షము ఫలములను తినకూడదు అని స్పష్టంగా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. తిన్నప్పుడు ఏమవుతుందంట? మీరు చనిపోతారని కూడా అక్కడ రాయబడింది. ఇక్కడ స్పష్టంగా వినాలా. దేవుడే అన్నాడు, నోరారా ఈ ఆజ్ఞ నువ్వు బ్రేక్ చేసినట్లయితే ఆ రోజు నువ్వు చనిపోతావని. మరి మొదటిగా పాపము ఏ రీతిగా ఈ లోకంలో వచ్చిందంటే దేవుని ఆజ్ఞ, దేవుని స్వరముకి విధేయత చూపించకుండా. మొదటిగా మనం నేర్చుకుందాం. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత, కృప పొందిన తర్వాత ప్రతి విశ్వాసి విధేయతో దేవుని సన్నిధిలో దేవునితో నడవాలి. ఒబీడియన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఈరోజు ఆదామవ్వ, థ్యాంక్ యూ లార్డ్, ఆ ఆజ్ఞను వారు పక్కన పెట్టి సాతాను స్వరము విన్న తర్వాత అప్పుడు దేవుడు చంపాడా వాళ్ళని? చంపలేదు. మరి దేవుని వాక్యము ఏమైపోయిందండి అంటే దేవుడు అక్కడ ఏమైనా అబద్ధం మాట్లాడా? కాదు. దేవుని ప్రణాళిక అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మని సహాయము, లేఖనాలు మనము ధ్యానించాలా. లేఖనాలు అనగా దేవుని చిత్తాన్ని మనకు బయలుపరిచేది. లేఖనాలు అనగా దేవుడు హృదయంలో ఏమున్నదో మనకు తెలియజేసేదే అది సత్యం. అందుకొరకే దేవుడు ఏం చేశాడు? కృప మాట్లాడతాము.
చాలా మంది ఈరోజు పాపం అనగా దేవుని కృపను త్రోసివేసి శరీర ఇచ్చలు కానివ్వండి, నా సంతోషము అని ఆ స్వభావంలో జీవించడమే పాపం. చాలా స్పష్టమైన, ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత మనం ఏమనుకుంటామంటే, లోకంలో ప్రతి విశ్వాసి నేను పరిశుద్ధుడును, నువ్వు క్రీస్తుని ధరించుకొని జీవించకపోయినట్లయితే నువ్వు పరిశుద్ధుడు కావు, నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు పాపాన్ని అసహిస్తారు. అంత స్పష్టంగా. అందుకొరకే దేవుడు ఏం చేస్తాడు, అక్కడ చనిపోయింది ఏం జరిగింది ఏదేం తోటలంటే ఆత్మ చనిపోయింది. ఆయన అన్నాడు, లెట్ us make man in our own image. అంటే తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్ముని కలిసి తయారు చేసబడిన ఆ ఆదాము అవ్వ, ఆ ఆజ్ఞను థ్యాంక్ యూ లార్డ్ వారు లోపడకపోయినప్పుడు ఆత్మ చనిపోయిన స్థితి నుండి క్రీస్తు ఆయన రక్తము కార్చి కల్వరి శిలువలో ఆ గొప్ప యాగాన్ని జరిగించిన తర్వాత ఏమి జరిగినదంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం, ధ్యానించుకుందాం. రక్షణ అనగా మనము సొంతగా చేసినది కాదు, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మను నూతన స్వభావము అంటే ఆదామవ్వ చేసిన తప్పు, లోకములో పాపము ఆ రీతిగా ఆరంభం అయింది. ఎలా దేవుడు కాపాడుకోలేదా అంటే, దేవుడు వారు తప్పు చేస్తున్నప్పుడు ఆపొచ్చు కదా అని చాలామంది మాట్లాడవచ్చు. కానీ దేవుడి ప్రణాళిక ఈ లోకంలో, దేవుడు ఎంత సత్యమో, యేసుక్రీస్తు ఎంత సత్యమో, సాతాన్ అపవాది కూడా అంతే సత్యము. అందువల్ల ఆదికాండము 3వ అధ్యాయం బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 3 and verse 15 దేవుడు స్పష్టంగా రాసి పెట్టాడు ఏమి జరగబోతుందో. ఒక యుద్ధము జరుగుతున్నది. క్రీస్తుని వెంబడించే వారితో సాతానుతో ఈ పోరాటం జరుగుతూ ఉన్నది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టును అని చెప్పాను. ఇక్కడ దేవుడు ప్రొఫెసీ రిలీజ్ చేశాడు. ఈ జరగబోయే సంఘటనలన్నీ కూడా క్రీస్తుతో పాటు ఎవరైతే ఆయనను ధరించుకొని ఉంటారో, సాతానికి ఎవరైతే లోబడుతారో వారి మధ్యలో యుద్ధము జరుగుతూనే ఉంటుంది. మరి యుద్ధములో శ్రద్ధగా వినాలా, దేవుని కృప నుంచి మనం దూరపరిచేది, దేవుని సన్నిధి నుంచి మనం దూరపరిచేది, దేవుడు దీవించాలని ఆశపడుతున్న నుంచి కూడా దూరపరిచేది పాపము. పాపం అనగా, అరే మేము ఎవరిని చంపుతలేం కదా, అబద్ధాలు చెప్తలేం కదా, వ్యభిచారం చేస్తలేం కదా, మంచిదే. కానీ దేవుని దృష్టిలో విశ్వాసి నేర్చుకోవాలి ఏంటంటే, పాపం అనగా దేవుని స్వరము వింటూ నువ్వు బండగా నీ హృదయాన్ని ఆ రీతిగానే పెట్టుకున్నప్పుడు అది పాపము. దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కానీ దానికి నువ్వు లోపడతలేవు. ఎందుకంటే దేవునితో నడవాలంటే ముందు ధైర్యము కావాలా, సత్యం కోసం జీవించాలంటే ముందు ధైర్యము కావాలా, రోషము కావాలా, ఎలాగ ఆత్మ మన మీద ఉండాలి. ఇది ఎన్నిసార్లు మనం దీన్ని పక్కన పెడితే నాకు పాపము లేదు, థ్యాంక్ యూ లార్డ్. 1 యోహాను పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని లేఖనాలు చూపించాలన్నా, లేఖనాలు చదువుకుందాం, లేఖనాలు ఏం చెప్తే మనం దాన్ని నమ్ముదాము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం ద బుక్ ఆఫ్ 1 John chapter 1 verse 7 నుంచి 7వ వచనం చదువుకుందాం. మనము పాపం లేని వారమని చెప్పుకున్న యెడల మనమే మోసపుచ్చుతాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. మనము పాపం చేయలేదని చెప్పుకున్న యెడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగును, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఎంత స్పష్టంగా దేవుడు లేఖనాలు రాసి పెట్టాడు. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి,
ప్రతిరోజు దేవునితో సమయము గడపడము చాలా ప్రాముఖ్యమైనది. మనమందరం చాలా బిజీ. ఒక 5 నిమిషాలన్నా దేవుని ధ్యానించడము చాలా అవసరము. కొద్దిసేపన్నా లేఖనాలు చదవాలి, కొద్ది నిమిషాలన్నా ఒక వచనం చదివినా. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు, హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. దేవుని సన్నిధిలో 1 గంట గడపాలన్నా 2 గంటలు గడపాలన్నా చాలా కష్టం. మొదటిగా మనం ఆ హ్యాబిట్ని మనము డెవలప్ చేసుకోవాలి. 1 నిమిషంతో స్టార్ట్ చేయండి, ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. 1 నిమిషం పోయి 30 నిమిషాలు, 30 నిమిషాలపై 1 గంట. మన హృదయంలో ఏ ఆకలితో మనం జీవిస్తున్నాము, మన మనసులో ఏ ఆలోచనతో మనం నడిపించబడుతున్నాము, ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఈ భ్రమలో మనం జీవించినట్లయితే సెల్ఫ్ రైచియస్నెస్ అంటారు. నేను నీతిమంతుడు. అవును, ఎప్పుడు నీతిమంతుడుగా నువ్వు మార్చబడతావు? క్రీస్తులను ధరించుకున్నప్పుడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, పౌలు ఏ రీతిగా సాక్ష్యం పలుకుతున్నాడో అని భూమి మీద జీవిస్తున్న కాలంలో నేను జీవిస్తలేను కానీ క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఎలా మనలో జీవించగలడు క్రీస్తు? అది చాలా ఇంపార్టెంట్. పాపాన్ని ఏ రీతిగా మనం జయించగలం? చదవమ్మా గలతీయులకు రాసిన పత్రిక. మనం వింటా ఉంటే ఏమవుతుందంటే మన హృదయంలో ఆ వాక్యము భద్రపరచబడుతుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. క్రీస్తు యేసునందు విశ్వాసముతో ప్రతి విశ్వాసి ఏ రీతిగా జీవించగలడు? క్రీస్తులో విశ్వాసము మూలన. విశ్వాసం ఎందుకండి? అన్ని మనం అనుకున్నట్లు జరిగిపోతే విశ్వాసము అవసరము లేదు. మన కళ్ళకు అన్ని కనిపించినట్లయితే అది విశ్వాసము కాదు, నిరీక్షణ కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా ఇంపార్టెంట్ అన్నాడు. అందరూ పాపము చేసి ఆయన మహిమను పొందుకోలేకపోతున్నారు. విశ్వాసం నేర్చుకోవాలి. ఈరోజు మన రక్షణ పొందిన తర్వాత థ్యాంక్ యూ లార్డ్, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. రోమిలకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8:14 శ్రద్ధగా విందాం. రక్షణ పొందిన తర్వాత పరలోకం గ్యారంటీ, కానీ ఈ జీవిత యాత్రలో దేవుని సంతోషపెడుతున్నావా? నీ జీవితం పట్ల దేవునికి ఏ గురింది, ఏ గమ్యం, ఏ ఆశ ఉందో లేఖనాలు మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉండురు. అక్కడ అందరూ నడిపించబడుతున్నారని రాయలేదు. ఎందరైతే విశ్వాసం పొందిన తర్వాత మీరందరూ డెసిషన్స్ తీసుకోవాలా. డెసిషన్స్ అనగా ఇల్లు కొనాలంటే ఎన్ని ఆలోచిస్తామో, ఒక బైక్ కొనాలంటే ఎన్నో ఆలోచిస్తాం, బిజినెస్ పెట్టాలంటే ఎన్నో ఆలోచిస్తాం, ఒక వస్తువు కొనాలంటే ఎంతో ఆలోచన. అప్పుడు ఈ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. దేవుని రక్షణ విషయంలో, దేవుని చిత్తంలో ఈ మైండ్ ఎందుకు పనిచేయదు? అక్కడ మన మైండ్ని బ్లాక్ చేస్తాడు సాతాను. విశ్వాసం అనుకుంటారు అయిపోయిందంట, ఒక రోజు నీతి బాధ్యతను తీసుకున్న దాని తర్వాత నా ఇష్టం ఏంటన్నా అదే అక్కడ థ్యాంక్ యూ లార్డ్. క్రీస్తు పనికి ఓటమి ఒక విశ్వాసి జీవితంలో. గాడ్స్ వర్క్ ఇస్ డిఫీటెడ్ ఇఫ్ యు ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకండి కల్వరి సేవలో చనిపోయాడు? ఒక మాట పలికితే అయిపోతుంది కదా కార్యము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఏ రీతిగా ప్రతి విశ్వాసి జీవించాలో ఈ భూమి మీద ఒక మాదిరిగా మనకు యేసయ్యనే పంపించాడు. యోహాను 3:16 రీతిగా లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అందుకొరకే తన కుమారుడిని పంపించాడు. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు ప్రేమిస్తున్నాడు, మనం దేవుని ప్రేమిస్తున్నాము. ఎంతమంది ఈ లోకంలో దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నారు, ఆయన సన్నిధి. అరే 365 డేస్ ఉంటాయి కదా, ఒక ఆదివారం పోయి కూర్చుంటే అయిపోతుంది కదా. ప్రతి 24 గంటల్లో ఎన్ని శ్వాసలను తీస్తున్నావో దాన్ని దేవుడు కాపాడుతున్న పరమాత్ముడు, మహోన్నతుడు. ఆ ప్రేమ ఉందా, ఆ డెడికేషన్ ఉందా, ఆ డివోషన్ ఉందా? లెక్క చెప్పుకోవాలన్నా ఆ గ్రహింపుడు మనం జీవిస్తూ ఆ లెక్క మాట మాట్లాడదు. క్రైస్తవులు కృప మాట్లాడితే సంతోషం. కృప ఇస్ నాట్ అ లైసెన్స్ టు సిన్. యేసయ్య వచ్చి పాపము చేయని లోకంలో పరిశుద్ధంగా ఏ రీతిగా జీవించాలో నేర్పించి ఆయన కూడా శోధించబడ్డాడు. కానీ దేవుడు ఆయనతో ఉన్నాడు. అందుకొరకే శిష్యుడు అన్నాడు చాలా ప్రాముఖ్యం, మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళిన తర్వాత నేను పంపిస్తాను. కంఫర్ట్ అని పరిశుద్ధాత్మ పంపిస్తాను. అప్పుడు మీ మీద
బలము ఎందుకు కావాలా, అభిషేకము ఎందుకు కావాలా అంటే పాపముని జయించడానికి అభిషేకము కావాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు కావాలా అంటే దేవునికి ఏది ఇష్టము లేదో అది మనకు చూపించడానికి. అందుకొరకే లేఖనాలు రాయబడతాయి. 2 తిమోతి, బుక్ ఆఫ్ 2 తిమోతి 3:16 ఇది మనం నమ్ముదాము, స్వీకరిస్తాము. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత మన రక్షణ కూడా మనము కాపాడుకోవాలా. ఎందుకు కాపాడుకోవాలా? పాపము నుంచి, లోకాశల నుంచి, తప్పుడు బోధల నుంచి. క్రీస్తు ఏమెత్తుకోమన్నాడు? కాళ్ళ దిగమన్నాడా? మంచి కారు ఉంటే దేవుడు దీవించాడు, కారు లేనోడు దీవించలేదు. అది బోధిస్తున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును, అది బోధిస్తున్నారు. సత్యము, లోతు నడిచే అనుభవము, క్రీస్తు కోసం దెబ్బలు తినే అనుభవము, అవమానాలు అవన్నీ వద్దు. కానీ ఆశీర్వాదము కావాలా. పాపం మీద ఇష్టత లేకుండా చేయడం కూడా ఇష్టం ఉండదు. చదువుకుందామా? సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనము, ఎవ్రీథింగ్. ఒక్కొక్క వర్డ్ లో దేవుడు ఎన్నో మాట్లాడాలని ఆశపడతాడు. కానీ మనం ఏంటంటే మొదటిగా లేఖనాన్ని దూరపరుస్తున్నాడు సాతాను. నా జీవితంలో నేను ఇప్పుడు చెప్తా సాక్ష్యం. నేను చిన్నగా ఉన్నప్పుడు సాతాను ఏమంటుందంటే లేఖనాలు చదవద్దు, సండే స్కూల్లో కొన్ని వచనాలు బైహార్ట్ చేస్తాను నేను, అదే నాకు చాలు. Psalms 23 బైహార్ట్ చేసిన. ఇంకా బోధలు ఏంటంటే నేను ఏది అడిగినా కూడా నాకు దేవుడు ఇస్తాడు, ఏ కష్టం ఉండదు లోకంలో, అంత మంచిది. ఆ బోధలు నేను పెంచబడిన. కానీ నా దేవుని మహాకృపను బట్టి సత్యం ఏంటిదో దేవుడు నాకు తెలియజేశాడు, బోధించాడు. లేఖనాలతో నా సొంత జీవితంలో నేను ఎన్నో అనుభవించిన తర్వాత నా కన్నులను దేవుడు తెరిచాడు. థ్యాంక్ యూ లార్డ్. అందుకొరకే పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడమ్మా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆయన ప్రార్థిస్తున్నాడంట ప్రతి విశ్వాసి ఈ రీతిగా. థ్యాంక్ యూ లార్డ్. 1వ అధ్యాయము 17, 17 and 18 చదువుకుందాం. మరియు ఈ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియైన తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు నీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను. అందుకొరకే దేవుడు అన్నాడు, నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. యోహాను 10:10 I've come to give life and give life in abundance. క్రీస్తును కలిగిన ప్రతి విశ్వాసి వారికి ఏమీ కొదువ ఉండదు. ప్రతి విషయంలో మనకి ఏది అవసరమో దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు. ఆయన ఏది డిసైడ్ చేస్తాడో అది మనకు మంచిది. మనం సొంతంగా డిసైడ్ చేసుకోవద్దు. ఆ ప్రిన్సిపల్ అర్థం కావడానికి ఒక తరమే గతించిపోతుంది. మన జీవితాలు ఈరోజు అంటే పాపము, ఆదాము అవ్వ దేవుని స్వరాన్ని, ఆజ్ఞను పక్కన పెట్టారు. మరి సౌలు ఏం చేశాడండి? ఇజ్రాయెల్కి మొదటి రాజు సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. స్పష్టంగా సమూయేలు ద్వారా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రతి మొదటి సమూయేలు, బుక్ ఆఫ్ 1 Samuel chapter 15 చదువుకుందాం. పాపం అంటే ఏంటిది? మన దేవుడి వాక్యం వింటున్నాము, ఎలా స్పందిస్తున్నాము? దేవుని వాక్యంతో మన జీవితాలు మనం కట్టుకుంటున్నామా, లేకపోతే మన సొంత స్వభావంపై మనం ఆనుకొని? మొదటి సామ్యూయల్, బుక్ ఆఫ్ 1 Samuel chapter 15 11th verse ఒకటి చదువు, దాని తర్వాత 24th చదువు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. సౌలు నన్ను పక్క వెనుక తీసి అంటే అప్పుడు దాకా వెంబడిస్తున్నాడు. ప్రతి విశ్వాస శ్రద్ధగా వినాల. మన జీవిత యాత్ర ముగించే వరకు, ఈవెన్ ఆన్ ద లాస్ట్ డే ఏం చేయాలి? మనము ఎవరిని వెంబడించాలా? క్రీస్తుని వెంబడించాలా. ఈ జీవిత యాత్రలో మనం వెనుక తిరిగినాము లోతు భార్య వలె, అప్పుడు ఏమైపోతుంది? తప్పకుండా పాపం మనని ఏలుబడి చేస్తుంది. ఇంకా నెక్స్ట్ 24 చదవము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుటను
పాపముకు సమానము, మూర్ఖతను అదుపరుచుకొని లేదా మొదటి సేమ్ చాప్టర్ 1 Samuel chapter 15 సేమ్ చాప్టర్ the 24th verse. ఆయన నిన్ను విసర్జించినగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. చాలు అందరూ శ్రద్ధగా మీరు బైబిల్స్ తెచ్చుకున్న వారందరూ కూడా మీరు చదవాలని నా కోరిక. ఎందుకంటే ఒకరి మీద లోడ్ కాకుండా శ్రద్ధగా వింటున్నారు లేదు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంది భయపడినట్ట సౌలు. ఎవరి స్వరానికి భయపడ్డాడు సౌలు? దేవుని స్వరానికి భయపడతలేము. ఈ లోకంలో ఏమవుతుందంటే క్రైస్తవులు దేవుని స్వరానికి భయపడము ఆపేసి ఇతరుల స్వర వింటూ వాణ్ణి సంతోష పెట్టడానికి ఆ మనసు కలిగి ఉందని క్రీస్తుని సంతోష పెట్టడము ఆ మనసు కలిగి జీవిస్తారు. మొండి ఉండాల పరిచర్య అంటే దేవుని వెంబడిస్తున్నప్పుడు మొండి ఉండాలా. దేవుడు ఏం చెప్తాడు అదే రైట్. మొండితనం ఉండాలా. కొంచెం దేవుడు ప్రేమమాడు కదా, మనం కూడా కొంచెం ఇట్లా బెండ్ అయినామంటే సాధన కంప్లీట్గా మనం బెండ్ చేసేస్తాం. యుద్ధంలో ఉన్నాము. దయచేసి వాడు ఏది మెయిన్ టైంకి వాడు వెపన్ యూజ్ చేస్తాడంటే మన హృదయంలో దేవుని వాక్యానికి స్థానము లేకుండా చేయడము, మన మనస్సులో లోకాశలు వాడు పెట్టడము. ఇంకా ఏమైపోతుందంటే అవి స్టార్ట్ అయినప్పుడు దేవుని కృప మనం వాడుకుంటాం. దేవుని కృపను వాడుకుంటాం కానీ క్రీస్తుల్లో మనము నడవలేకపోతాం. ఈరోజు పాపాన్ని జయించాలి. సౌలు భయపడాడంట. అప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ కృప నేను తీసేస్తున్నాను, ఇంకొక రాజు నేను ఎన్నుకున్నాను. ప్రతి విశ్వాసి నేను వాడబడాలా, దేవుడు నన్ను వాడుకోవాలా, దేవుడి కోసం నేను జీవించాలా అని ఆశ కలిగిన ప్రతి విశ్వాసి నేర్చుకోవాలా. మనం వ్యక్తిగత జీవితంలో పాపం అనగా రక్తంతో కడగబడిన తర్వాత దేవుని వాక్యానికి మనం లోబడుతున్నామా? ఆయన స్వరం వింటూ 2 చెవులు ఇచ్చాడు కదా కమ్యూనికేషన్ స్కిల్స్లో, ఒకటి వినాలా, ఒకటి బయటికి పంపించాలా. అట్లొద్దు. భయభక్తులతో దేవుని సన్నిధిలో ఆదివారమే కాదు మండే నుంచి సాటర్డే ప్రతి నిమిషం నా దేవుడు నన్ను చూస్తున్నాడని భయభక్తులు వణుకుతో జీవించినప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. పాపాన్ని ఎంకరేజ్ చేసే దేవుడు కాదు. కృప అంటే ఎవరు? యేసయ్య జీవితాన్ని మనం చూసినప్పుడు ఎంత భయంకరమైన జీవితం యేసయ్య జీవించాడు. ఎక్కడ అంటే 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 రిలాక్స్ కాలేదు దేవుడు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. ఇంకా లాస్ట్ టైం ఏం దొరికినట్టు తండ్రి తన చేడు కల్వరి సిల్వ దొరికింది. ఉమ్ము వేశాడు, తొడ దెబ్బలతో కొట్టాడు. నీకు దయ్యం ఉందని అన్నాడు, మౌనంగా ఉన్నాడు యేసయ్య. ఆయన విధేయతను నేర్చుకున్నాడంట. ఎలా? ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. మన జీవితాలు కూడా దేవుడు ఎందుకు కొన్ని కష్టాలు పెడతాడంటే మనం హెచ్చించకపోకుండా. ఒక టైంలో పౌలు భక్తుడు అన్నాడు, 3 సార్లు ప్రార్థించాను ఈ మేకు నన్ను ముళ్ళు తీసేయమని. దేవుడు నా కృప నీకు చాలు. కృప అనగా ఈరోజు నిజంగా నువ్వు కృపలో జీవించాలని నువ్వు ఆశపడినట్లయితే, కృప అనగా క్రీస్తుని ధరించుకొని నువ్వు చేసిన నిబంధన, నీతి బాప్తిజము రోజు నువ్వు చేసిన నిబంధనలో నువ్వు నమ్మకంగా జీవించడమే నువ్వు ఇచ్చే అర్పణ దేవుడికి. అర్పణ. You have to turn. అందుకో రోమన్ రాష్ట్ర పత్రిక the book of Romans chapter 12 1 and 2 పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసి సజీవ యాగముగా ఆయన మార్చబడాలని అక్కడ కోరుతున్నాడు. మీ మనసు రూపాంతరము కావాలని అక్కడ రాయబడినది. ఎందుకంటే ఆ ఆలోచన మనలో లేనప్పుడు సుఖము ప్రేమిస్తాము, లోకాన్ని చూసి సంతోషపడతాము. కానీ క్రీస్తు నా ద్వారా ఏమి జరిగించాలో, నేను ఏ రీతిగా జీవించాలో అది మర్చిపోతాం. చదవమ్మా రోమన్స్ the book of Romans chapter 12 1 and 2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడు. ఇక్కడ మన 2 కొరింథీయుస్ అమ్మ, ఇక్కడ 2 కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొనుము. మనం రక్షణ పొందినాము, దేవుని రక్తంతో కడగబడినాము, కానీ లోకంలో మనము జీవిస్తున్నాము. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు
భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము అంటే మనము చేసుకోవాలి. ఇలా దావీదేమన్నాడు, నీ వాక్యాన్ని నా హృదయంలో నేను భద్రపరుచుకున్నాను. ఐ హావ్ హిడ్ దై వర్డ్ ఇన్ మై హార్ట్. ఎందుకు? నేను పాపము చేయకుండా నీ వాక్యాన్ని నేను హృదయంలో భద్రపరుచుకున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మనము దేవునితో నడవాలన్నా, దేవుని ద్వారా దీవించబడాలన్నా మొదటిగా పాపము మన హృదయంలో స్థానము ఉండకుండా దేవుని వాక్యముతో మనము నింపుకుందాము. ప్రతి విశ్వాసి థ్యాంక్ యూ లార్డ్ నూతన జీవము పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత ఆయనకి 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి, దేవుడిచ్చిన పరిశుద్ధాత్ముని పై ఆనుకొని, దేవుని ఆత్మ అనగా ద బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 6:63 బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 6:63 ఏం రాయబడుతుందంటే, యేసు శిష్యుతో మాట్లాడుతూ, నేను ఈ మాటలు మాట్లాడేది ఆత్మయు జీవమై ఉన్నాయి. దేవుని వాక్యము ఆత్మయు జీవమై ఉన్నది. ఆత్మ అనగా మనకు లేఖనాలు జ్ఞాపకం చేసే పనే పరిశుద్ధాత్ముని పని. పరిశుద్ధాత్మునిపై ఆనుకున్నప్పుడే దేవుని కుమారులుగా మనము జీవించగలము. దేవుని ఆత్మపై మనం ఆనుకున్నప్పుడు పాపాన్ని మనము జయించగలము. ఎందుకంటే రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 7:14 చదువుకుందాం. ఇక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయున్నది నేను ఎరుగును, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించుచున్నదే చేయుచున్నాను. ఇచ్చిప్పనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయున్నది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతున్నాను. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయబోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరబట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంతో దౌర్భాగ్యుడను! ఇట్టి మరణముకు లోనకు శరీరం నుండి నన్నెవడు విడిపించును. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనే ఉన్నాను. అంటే మనం ఇది చాలా స్పష్టంగా దేవుడు రాయారు ఇక్కడ. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము రక్షణ పొందిన తర్వాత మన బయట అపియరెన్స్ మారదు, అవుట్వర్డ్ అపియరెన్స్ మారదు. అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. ఎలా బలపరచబడతాడు? వాక్యాన్ని మనము ధ్యానించాలి, వాక్యాన్ని మనం శ్రద్ధగా చదివి పరిశుద్ధాత్మనిపై ఆనుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. మనం శరీరంలో జీవిస్తున్నాము. ఈ శరీరములో ఎప్పుడు నాకేది ఇష్టమో అది జరిగించాలని పాపము ప్రేమించే తత్వం ఉంటుందని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. కానీ ఏ రీతిగా మనము పాపాన్ని జయించగలమో ఇది చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-18 వర్స్ చదువుకుందాం. మనం ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే వింటున్నారో నీతి బాప్తిజం తీసుకున్న ప్రతి విశ్వాసి గ్రహించాలా, భ్రమలో జీవించదు. ఎందుకంటే దేవుని వాక్యం వింటూ శ్రద్ధగా మనం జీవించకపోయినట్లయితే మనము దేవునికి సంతోష పెట్టలేము. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీ శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే ఆత్మతో నడిపించబడినప్పుడే మనము శరీరముపై విజయాన్ని మనము పొందుకోగలం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయించురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత
అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతత్తులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీకు స్పష్టంగా చెప్పుచున్నాను. ఇక్కడ శరీరమైన కార్యాలు ఎన్నో ఇక్కడ రాయబడినాయి. మనము విశ్వాసం దాంట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా ఈరోజు మనం బల్లో పాలు పొందకముందు, దేవా నేను ఎన్నో సంవత్సరాలు రక్షణ పొందిన కానీ రక్షణ ఆనందాన్ని కలిగి నేను జీవించలేకపోతున్నట్లయితే నాకు కూడా ఒక కాలింగ్ ఉంది. ప్రతి విశ్వాసి నేర్చుకోవాలా. రక్షించబడినామంటే దేవుడు నిన్ను వాడుకోవాలా, నువ్వు దేవుడి కోసం జీవించాలని ఆ సత్యంలో మనము జీవించాలి. అసత్యంలో జీవించకపోయినట్లయితే ఈరోజు మనం అడుగుదాం, దేవుని కృపను అడుగుదాం. కృప అనగా పాపముపై విజయము. కృప అనగా దేవుని మహిమను అనుభవిస్తూ, దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుని కోసం జీవించుట, అది కృప. ప్రతి విషయంలో కృప వాడడం కాదు. దేవుడు ఏ రీతిగా నడిచాడో, లోకంలో జీవించాడు, ఆయనను చూసి మనము జీవిస్తాము. దేవుడు కూడా శోధించబడినప్పుడు కూడా దేవుడు దానిపై విజయాన్ని ఇచ్చాడు మనకు. ఈరోజు అంటున్నాడు స్పష్టంగా, పాపం అనగా మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు మనం జీవించినప్పుడు ఎన్నోసార్లు దేవుడు మాట్లాడేమో నీతో ఇది చేయొద్దని. ఎన్నిసార్లు మనం లోబడాం, ఎన్నిసార్లు మనం శరీరాన్ని కనపరుచుకున్నాం. అందుకొకే దేవునికి తెలుసు ఆదాము చేసిన తప్పు. సాతాను, లూసిఫర్ అక్కడ పరలోకంలో ఉన్నప్పుడు గర్వం వచ్చినప్పుడు అని దేవుడు కింద పడేస్తాడు సాతాన్ని. ఎందుకు? గర్వం కానివ్వండి, విధేయత లేని జీవితం కానివ్వండి, పాపాన్ని ప్రేమించే జీవితం దేవుడు దాన్ని ఎంకరేజ్ చేయడు, పాపాన్ని ఎంకరేజ్ చేయడు. ఈ రోజు మనం అడుగుతాం, దేవా శరీరంలో నేను జీవిస్తున్నా, ఈ తత్వంలో ఏమైనా నాలో ఉన్నట్లయితే ఈరోజు నీ పొందుకోవా, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించు, నేర్పించు దేవా. నీ ఆత్మతో నేను ఏ రీతిగా నడిపించబడో నాకు నేర్పించు. మీరు అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నేర్పిస్తాడు. అందుకుంటే దేవుడు అన్నాడు, నేను సాత్వికుడు, నా దగ్గర రండి, నన్ను నేర్చుకోమన్నాడు. అంటే దేవుడు మనం ఎలా నేర్చుకోగలుగుతామండి? దేవుడితో సమయం గడుపుకుంటా, దేవుడు మందిరానికి రావాలా, సమయానికి రావాలా, అందరూ ముందే ఉండాలా, ఆనందంతో రావద్దు, ఆనందంతో రావాలా, ఏడ్చుకుంటూ రావు. చాలా మంది అబ్బా మార్నింగ్ పెట్టారు, ఇంకా కొంచెం 1 o'clock పెట్టాలని శరీరంలో ఆశ ఉంటుంది. అన్న తొందర ముగించేస్తే మనం తొందరగా ఇంటికి వెళ్ళవచ్చు. ఇన్ని పాటలు పాడాలన్నా ఒక పాట పాడితే సార్ దేవుడు అట్లా లెక్క పెట్టుకుంటే ఒక బ్లెస్సింగ్ ఇచ్చిన కదా సార్, అట్లా లెక్క పెట్టే దేవుడు కాదు. దేవుడు హృదయం ఎంతో గొప్పది. మనం రక్షణ పొందిన తర్వాత దావీదు ఏమన్నాడు? క్రియేట్ ఇన్ మీ అ క్లీన్ హార్ట్, ఒక కొత్త మనసుని నువ్వు పుట్టించమన్నాడు దావీదు భక్తుడు. మనం కూడా అడుగుదాం, దేవా నిజముగా నేను పాపంని అసహించుకోవాలి. నా జీవితంలో దావీదు అంటున్నాడు, లెట్ నాట్ సిన్ హ్యావ్ డొమినియన్ ఓవర్ మీ, పాపము నా మీద ఏలుబడి చేయనట్లు నన్ను కాపాడమని ప్రార్థించాడు దావీదు. ఎందుకంటే తెలుసు, లోకంలో జీవిస్తున్నప్పుడు మనం పాపము కూడా మనతోనే ఉంటుంది. తోనే అంటే లోకం మనని అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకొరకే 1 యోహాను 2వ అధ్యాయం 50th verse లవ్ నాట్ అవర్, లోకాన్ని ప్రేమించొద్దన్నాడు, లోకంలో వస్తువులను ప్రేమించొద్దన్నాడు. కానీ మనము ప్రేమిస్తున్నాము. ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దీవించాలని దేవుడు కూడా ఆశ ఉంటుంది, తప్పకుండా దీవిస్తాడు. కానీ మనము రక్తంతో కడిగి శుద్ధీకరించిన వారం అందరము కృపపై ఆధారపడదాము. దేవుని స్వభావాన్ని మనం అడుగుదాము. దేవుని స్వభావం నుంచి చెప్పు, నీ స్వభావంతో నన్ను అభిషేకించు, నీకోసము నేను రోషంగా జీవించే కృపను నాకు దయచేయండి. కానీ ఎప్పుడైతే మనం లోకాన్ని ఈ రెండు ఉండదు, డబుల్ టంగ్ ఉండదు. సంఘంలో హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్, దాని తర్వాత మండే నుంచి సాటర్డే లోకంని ధరించుకొని లోకాన్ని ప్రేమిస్తూ, ఆదివారం వచ్చి అది కాదండి, బలలో ఉన్న పరిశుద్ధత ఎంత గొప్పదంటే ఇది దేవుని ప్రేమను మనకి జ్ఞాపకము చేస్తుంది. ఇట్ రిమైండ్స్ us of the love of God. ఎవరు అంటే ఎంతో మంది మనం ప్రేమించకపోయినా మోసం చేసినా కూడా దేవుడు మనని, చీకటి ఉన్నప్పుడు మనని పిలిచిన దేవుడు, ఆ పిలుపును మనం ఎప్పుడు మర్చిపోవద్దు. అది ధ్యానించాలి ప్రతిరోజు. దేవా నీకు స్తోత్రం, ఒక నూతన దినాన్ని నాకు ఇచ్చావా, నీకు స్తోత్రం. ఈ రోజు నేను ఎలా కనపరచాలని, ఎలా వెంబడించాలో నాకు నేర్పించు. చేంజ్ యువర్ ప్రేయర్. వెన్ యూ చేంజ్ యువర్ ప్రేయర్, అప్పుడు ఒక నూతన స్వభావము దేవుడు మనకి ఇస్తాడు. కానీ ఎప్పుడైతే మనము దేవుడితోనే మనము గేమ్స్ ఆడాలని ఆశపడతామో అది చాలా భయంకరమైన పరిస్థితి.
అందుకో వీరు నోటి నుంచి మీరు నన్ను స్తుతిస్తారు కానీ మీ హృదయం నా నుంచి చాలా దూరంగా ఉన్నదని. దీస్ పీపుల్ డ్రా నై విత్ దేర్ మౌత్స్ బట్ దేర్ హార్ట్స్ ఆర్ ఫార్. డబుల్ ఫేస్ ఉందండి, డబుల్ ఫేస్ ఉంది. దేవుడు ఏ రీతిగా యథార్థంగా ఉంటాడో అది అడుగుతాం. యథార్థంగా ఉండే కృప కష్టమే. ఎవరైనాను నన్ను వెంబడించిన ఏదైనా తాను నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన సిలువను ఎత్తుకోమని డినై యువర్ సెల్ఫ్. ఆ డినై యువర్ సెల్ఫ్ అంటేనే జీవితకాలం సరిపోదు, ఆ శిఖరానికి ఎక్కాలంటే మన లైఫ్ సరిపోదండి దేవుని స్వరూపంలో చెక్కబడడానికి. అది మనకు ఆశ ఉన్నట్లయితే, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అక్కడ హృదయంలో భద్రపరచుకున్నట్లయితే ఎప్పుడు మళ్ళీ వాక్యం పనిచేయాలో అప్పుడు అక్కడ పనిచేస్తుంది. సండేనే పనిచేయదు వాక్యం, ప్రతిరోజు వాక్యము పనిచేస్తుంది. కానీ భద్రపరచుకోవాలి, ప్రేమించాలి దేవుడు వాక్యాన్ని. ఆ ప్రేమ కల్వరి ప్రేమలో ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. అందరూ స్పష్టంగా వినాలి. వారు వినబోతుని కూడా దేవుడితో ఆడుకోదు దయచేసి. డోంట్ టేక్ హిస్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. మండే టు సాటర్డే నేను ప్రభువు, సండే దేవా నువ్వు ప్రభువు, ఆ లెక్క సరిపోదు. బ్రతుకు దినములన్నిటిలో నీ శ్వాస ఉన్నంత వరకు యేసుని చూడు, యేసుని చూడు, పరిశుద్ధాత్మని గౌరవపరచు అంటే ఇవన్నీ నేను అనుకున్నప్పుడు కొంచెం కోపం వస్తుంది. అయినా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నీ వాక్యం నాకు కూడా, ఎందుకంటే నేను శరీరంలో ఉన్నాను. బోధకుడు పరిశుద్ధుడు కాదు, ఆయన మీద నా అభిషేకం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో నేను కూడా శరీరంగా వింటున్నాను. ఎందుకంటే ఏదైనా శరీరంలో కోపం కానివ్వండి, అసూయ కానివ్వండి, అది దేవుడిది కాదు, అది సాతానుది. గుర్తుపెట్టుకోండి. చూసి ఊరికే వీళ్ళు కన్నున్నది మనము కొంచెం వి ఫీల్ జెలసీ, ఎన్వి అవ్వద్దు. నాకు ఇచ్చిన లైఫ్ బీ హ్యాపీ. అందుకంటే థ్యాంక్ యూ. ఒక వచనాన్ని దేవుడు చూపిలను. 1 తిమోతి 6వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ 1 తిమోతి చాప్టర్ 6. ఇది నేర్చుకున్నట్లయితే ఇది వాక్యం చదవచ్చు ఈజీగా, కానీ ఇది నేను కూడా నేర్చుకుంటున్నాను. ఎందుకంటే 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనాన్ని, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమనే ఉన్నది. దైవ భక్తిని మనము సాధన చేయాలి. ప్రతి విశ్వాసి దైవ భక్తి సాధన చేయాలా. ఇంకేంటంటే తృప్తి, సంతృప్తి, దేవుడిచ్చిన దాంట్లో సంతోషంగా ఆనందంతో జీవించడమే చాలా. సంఘాల్లో అసూయ, జెలసీ, గాసిప్ ఇవన్నీ కూడా కొట్టివేయాలి. అది కూడా పాపమే. పరిశుద్ధం ఆయన ఎందుకు వస్తున్నాడు? యేసయ్య పాపముతో నింపబడిన సంఘం కోసమా? ఏ మడత లేని, ఏ దాగు లేని కోసం ఆ సంఘం కోసం వస్తుంది. మనం కూడా అక్కడ ఉండాలంటే ప్రతిరోజు. అందుకని మనము ఒక పరుగు పందెంలో ఉన్నాం. ప్రతి విశ్వాసం పరుగు పందెం అనగా మోషే అన్నాడు, నా దినములు నాకు లెక్కింప నేర్పుము అన్నాడు. టీచ్ మీ టు నంబర్ మై డేస్. అప్పుడు మనము ఆ దిక్కులు వచ్చినప్పుడు ప్రతిరోజు నేను దేవుని కోసం జీవించాలి. ఆశ ఎంత స్తుతించినా నాకు నా లైఫ్లో, నా జీవితం నాకు ఇష్టమైనది దేవుని స్తుతించడం. ఎందుకంటే అన్ని ఇచ్చినాడు కాదు, నన్ను చీకటి నుంచి ఆయన వెలుగులో నన్ను పిలిచిన పిలుపు నా కోసం రక్తం కాచాడు నా దేవుడు. ఇప్పుడు కూడా నా పక్షాన్ని ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు. నేను మాట్లాడుతున్న బోధ మండిత సహేతుల జీవితాన్ని కూడా చూసే దేవుడు. అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు, పక్షపాతి కాదు. వాక్యము ఏది బోధిస్తుందో ఈరోజు మనము దేవుని వాక్యాన్ని విన్నాము. మరి బల్లో పాలు పొందకముందు అందరం కొద్ది నిమిషాలు దేవునితో మాట్లాడతాము. పాపము అనగా దేవుని స్వరాన్ని త్రోసివేయడము వింటున్నాం, కానీ దాన్ని లోపడకపోవడమే గొప్ప పాపం. దానికన్నా గొప్ప పాపం ఉండదు. ఒకటి అంటున్నాడు దేవుడు, చేయాలి, చేస్తలేవు. లేకపోతే దేవుడిని నేర్పించాలని ఆశపడుతున్నాడు. ప్రతి లేఖనము మనకి ఏదో ఒకటి నేర్పించాలి అని అది ఉద్దేశం కలిగి ఆ లేఖనం దేవుడు రాసి పెట్టాడు. కానీ నేర్పిస్తున్నప్పుడు నేర్చుకుంటున్నామా? పాత స్వభావంలోనే జీవిస్తున్నాం. రక్షణ పొందిన తర్వాత నూతన జీవితంలో ఏ రీతిగా జీవించాలో క్రీస్తుని ధరించుకొని క్రీస్తు వైపు ఆత్మను మనం జీవిస్తున్నాం. ఏ జీవితంలో జీవిస్తున్నాం? లోకాన్ని ప్రేమిస్తున్నట్టు పాపాన్ని కూడా ప్రేమిస్తున్నాం. పాపాన్ని అంటే స్వాగతిస్తున్నాం. వెల్కమింగ్ సిన్ బై లుకింగ్ ఇంటు ద వరల్డ్. ఈరోజు మనం అందరం కొద్ది నిమిషాలు, దేవా నా రక్షణను దేవా కాపాడుకునే కృపను దయచేయండి. దైవ భక్తిని దేవా ఏ రీతిగా నేను సాధన చేయాలో నాకు నేర్పించు అని అడుగుతాను. అసహ్యం ఏదైనా శరీరమైన తత్వాలు ఇక్కడ రాయబడినాయి, దాంట్లో మనకి ఏమైనా ఉన్నట్లయితే దేవా అవన్నీ తీసివే దేవా. టేక్ అవే జెలసీ.